హీరోల సినిమాల కలెక్షన్లు 500 కోట్లు కాదు, బడ్జెటే 500 కోట్ల రేంజ్ లో ఉంటుంది. గ్రాండ్ మేకింగ్ తో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కోసం బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోతోంది. బాలీవుడ్ సినిమాల్ని మించిపోయేలా యాక్షన్ ఎలివేషన్ చూపించడంతో ఇండియన్ సినిమా మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. దాంతో హీరోల బడ్జెట్ విషయంలో కూడా పోటీ పెరిగిపోతోంది. ప్రభాస్, మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఈ స్టార్ హీరోలకి 500 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద లెక్క కాదు. తెలుగు హీరోలు పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు కురిపించే మోస్ట్ వాంటెడ్ స్టార్లు. అందుకే వీళ్ల మీద ఎంత బడ్జెట్ పెట్టైనా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఒకప్పుడు 100 కోట్లకే అమ్మో అనుకున్న నిర్మాతలు ఇప్పుడు 500 పెట్టడానికి కూడా రెడీ అంటున్నారు. ఈ 500 కాస్త ఇప్పుడు హీరోల మధ్య పోటీతో 1000 కోట్లకు చేరుతోంది. బడ్జెట్ విషయంలో అప్పటి వరకు సౌత్ లో ఉన్న నెంబర్లను వాషౌట్ చేసేసిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే చేస్తున్నారు. సలార్, కల్కి లాంటి భారీ సినిమాలకు 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే ఈసారి ఆ నెంబర్ ఇంకాస్త పెరిగి 700 కోట్లైంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న మిథున్ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. 700 కోట్ల భారీ బడ్జెట్ అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ రెమ్యునరేషనే 100 కోట్లకు పైగా కావడంతో ప్రభాస్ సినిమా అంటే మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. కానీ ఇప్పుడది ఇంకో 100 కోట్లు పెరిగింది. వీటితో పాటు ప్రభాస్ మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉండడంతో ఆ సినిమాలు డిలే అవుతూ బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ 400 కోట్ల బడ్జెట్ అవుతోంది. ఇక స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు మినిమం 500 కోట్లకు పైనే బడ్జెట్ పెడితేనే కానీ ఆ రేంజ్ అవుట్పుట్ తీసుకురావడం కష్టంగా కనిపిస్తోంది. 200 కోట్ల బడ్జెట్ ఎప్పుడూ దాటని మహేష్ బాబు కూడా ఈసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని అందరూ అనుకుంటున్నా మహేష్ కాబట్టి ఇంకో 200 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టారు అంటూ టాక్ నడుస్తోంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రభాస్, మహేష్ అయినా నా సినిమాలు కూడా అదే రేంజ్ బడ్జెట్ ఉందంటున్నారు అల్లు అర్జున్. పుష్పతో స్టార్ట్ అయిన భారీ బడ్జెట్ మూవీస్ ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నారు బన్నీ. పుష్ప 2నే ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో చేసిన బన్నీ తన నెక్స్ట్ సినిమాని దానికి డబుల్ బడ్జెట్ తో చేస్తున్నారు. అల్లు అర్జున్ కలెక్షన్లలోనే కాదు బడ్జెట్ లో కూడా తగ్గేదేలే అంటున్నారు. బన్నీ, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్స్ తో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ పైనే పెడుతున్నారు. సన్ పిక్చర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ విజువల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. లేటెస్ట్ గా సినిమా అనౌన్స్మెంట్ తోనే ఇటు పాన్ ఇండియాని అటు గ్లోబల్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ కూడా RRR తో తన భారీ బడ్జెట్ సినిమా మేకింగ్ స్టార్ట్ చేశారు. 500 కోట్లతో RRR లాంటి మ్యాసివ్ మూవీ చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చిన దేవరని 300 కోట్ల బడ్జెట్ తో చేశారు. ఆ తర్వాత హృతిక్ తో పాటు ఎన్టీఆర్ చేసిన వార్ 2 400 కోట్లకు పైగా బడ్జెట్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ రీచ్ అవుతున్నట్టు టాక్. రామ్ చరణ్ కూడా RRR తో భారీ మేకింగ్ మూవీస్ చేస్తున్నారు. RRR ఆ తర్వాత ఆరెంజ్ బడ్జెట్ పెట్టి చేసిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే విజువల్ వైజ్ గ్రాండ్ ఇయర్ కనిపించింది. ఇక రీసెంట్ గా పెద్ద సినిమాతో మరోసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దిలో భారీ స్టార్ క్యాస్ట్ ఉంది. సో రెమ్యునరేషన్స్ తో పాటు మేకింగ్ కే భారీగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా 400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా.